హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. మటన్ దమ్ బిర్యానీ పార్ట్ 2 వీడియో. బియ్యం నానబెట్టేసుకున్నాను అని చెప్పినాను కదా. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఎసురు కోసం ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని తర్వాత పక్కన స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకుని స్టవ్ మీద ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. మటన్ కర్రీ కోసం ఇలా ఆయిల్ వేసేసుకొని ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా ఇలాగ అన్నీ వేసేసుకోవాలండి. బిర్యానీ ఆకు అవన్నీ ఇలా వేసేసుకొని అవి కొద్దిగా అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే వీడియో కింద లింక్ కూడా పెట్టాను చూడండి. బిర్యానీది మటన్ దమ్ బిర్యానీ ఇలా గోల్డెన్ కలర్ రావాలండి. బాగా ఈ కలర్ వచ్చే లోపల ఒకసారి ఎసురు చూసేద్దాం. చూడండి ఇలా ఉంది. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఆనియన్స్ ఉంది బాగా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నామండి. ఒక 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఇందులోకి ఒక నిమిషం బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. తర్వాత బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. ఈ మటన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ ప్రాసెస్ చూడాలనుకుంటే పార్ట్ 3 చూడండి వీడియో.